ఇప్పుడు టీఎన్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ చౌదరి గారు మాట్లాడుతున్నారు. కోరుతుంది. వృత్తి విద్యా కళాశాలలో కామన్ ఫీజుపై హైకోర్టు తీర్పు పైన ఈరోజు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ ఇచ్చేసిన కళాశాల యాజమాన్యాలకు గారి, నా సాటి విద్యార్థి సంఘాల నాయకులకి, యువజన సంఘాల నాయకులకి నమస్కారం. ముందుగా ఈరోజు మనము అసలు ఈ హైకోర్టు తీర్పు వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందా కాదా అనేది మనమందరం కూడా ఒకసారి చర్చించుకోవడంలో భాగంగానే ఈరోజు అన్ని వర్గాలకు చెందిన వాళ్ళని దీనిలో ఇన్వాల్వ్ చేసుకోవడం జరిగింది. అయితే ముందు మనం మాట్లాడుకోవాల్సింది వాస్తవంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు. గతంలో ఏదైతే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తాం, పేదవాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఏదైతే పైకి చెప్పిన ఉద్దేశం కావచ్చు, ఓట్ల కోసం చేసిందనేది అందరికి తెలిసిన విషయం. అది అమల్లోకి ఎంతవరకు నోచుకుందనేది కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి దాన్ని సమీక్షించుకోవాలి. గతంలో మాసర్ టైంలో నిర్వహించిన సమావేశంలో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు వారి బాధలు చెప్పుకుంటూ 4 సంవత్సరాల పైగా బకాయిలు పేర్కొన్నాయి, మాకు ఇప్పుడు ఇవన్నీ రిలీజ్ కాకపోతే కళాశాలలు నడపలేని పరిస్థితి ఉన్నదనేది వారు ఆ రోజు తెలియజేశారు. అప్పటికి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఏదైతే 3 నెలలకి ఫీజు ఇవ్వాలి, మళ్ళీ 3 నెలలకు మిగిలిన సగం ఇవ్వాలి, మిగిలినది తర్వాత ఇవ్వాలి. అప్పటికి ఆచరణలకు నోచుకోవాలి సందర్భంలోనే వారు ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే ఉన్న 32,000 ఫీజుకే ఆ రోజుల్లో పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో రాను రాను కష్టాలు పెరుగుతున్నాయి తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంకా ఆర్థిక వనరులు బాగుపరుచుకునే పరిస్థితి ఈ రోజుకి లేదు. 32,000 ఉన్న ఫీజునే ప్రభుత్వం కట్టలేని పరిస్థితిలో ఈరోజు కామన్ ఫీజు పేరుతో మరింత ఫీజు పెరిగితే దాన్ని ఏ విధంగా ప్రభుత్వం కడుతుందనేది మనం ఈరోజు నిజంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పోనీ ఆ విధంగా చేయకపోతే కళాశాల యాజమాన్యాలు ఊరుకునే పరిస్థితి ఉన్నదా? ఫీజు కట్టకపోతే విద్యార్థులకు వారు పెద్ద సౌహృదయంతో అట్లే అడగకుండా ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుంది? తన వల్ల కాని పని నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం తప్పనిసరిగా దానికి కొన్ని రూపొందించుకుంటుంది. ఏదైతే ఇప్పటికే తలాతూకాలైన నిబంధనలతో స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ అసలు అప్లికేషన్ కే తలాతూకాలైన నిబంధనలు పెట్టి సగం మందిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో పడింది. రాబోయే రోజుల్లో ఈ ఫీజు భారం మరింత పెరిగి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మరిన్ని నిధులు కేటాయించాల్సి వస్తే ఉన్నదాన్ని కూడా ఇంకా తుట్లు పడిచే విధంగా మరిన్ని కొత్త నిబంధనలు రూపొందిస్తుంది. అప్పుడు నష్టం ఎవరికైనా ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద విద్యార్థులు 32,000 ఫీజుకే కొద్దో గొప్ప తన్నులాడి ఏదో విధంగా ఉన్నత విద్య చదువుకోవాలన్న రీతిలో అప్పు చేసో జబ్బు చేసో ఏదో విధంగా 32 ఫీజులు అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అర్హులైన వర్గాలు ఉన్నాయి మన సమాజంలో, మనం దాన్ని కూడా ఆలోచించాలి. ఆ పరిస్థితుల్లో మిగిలిన ఇంకా ఫీజు పెరిగి అది 54,000కు వచ్చింది అంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇందాక మరి మిత్రులు కేవీకి రావు గారు మరి కళాశాల యాజమాన్యాల బాధలు చెప్పుకుంటూ అన్నారు. బండివాడు 10 రూపాయలకు అమ్ముకుంటాడు, ఇంకో హోటల్ వాడు 50 రూపాయలకు అమ్ముతాడు. ఆ విధంగా మేము కల్పించే సౌకర్యాలకి మాకు నిర్ణయించే అధికారం అన్నా ఉండాలి కదా అని నేను అడుగుతున్నా. ఈ రోజు ప్రభుత్వం కానీ కోర్టు కానీ నిజంగానే మీ తరఫున ఎంత బాధ్యత వహించాలో మీకు అసలు కష్టం లేకుండా అన్ని విధంగా కోర్టు కూడా వ్యవహరిస్తుంది. నేను అడుగుతున్నది, ఈ రోజు ఇంజనీరింగ్ కళాశాలలు డబ్బున్న వాళ్ళు పెట్టుకున్న కళాశాలలు, వాళ్ళేమి పేదగా అప్పులు చేసి తీసుకొచ్చుకుని పెట్టింది కాదు. ఇటువంటి వాళ్ళకే కోర్టు కానీ ప్రభుత్వం కానీ ఇంత ఆలోచించి వీళ్ళు అందించే విద్యకి వీళ్ళకి కావాల్సినంత ఫీజు చేసుకుని నిర్ణయం ఇచ్చింది. కానీ ఈ రోజుకి దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతన్నకు మాత్రం తనకు కావాల్సిన ధర నిర్ణయించుకునే అవకాశం లేదు. అటువంటి దుర్భాగ్య పరిస్థితిలో ఉన్న రైతులు ఎవరు పట్టించుకోడు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కళాశాలలు నడుపుకుంటే ఇంజనీరింగ్ విద్యార్థులపై మాత్రం ఎనలేని ప్రేమ కురిపిస్తున్నాయి. నేను అదే అడిగేది. ఈరోజు కోర్టులు యాజమాన్యాల తరఫున ఆలోచిస్తున్నాయి. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి లభించాల్సిన ప్రాథమిక హక్కు. దాన్ని మరి ఏ విధంగా ఈ ఫీజులు ఇట్లా పెరుగుకుంటా పోతే ఇప్పటికే
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రతి రోజు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవన్నీ తట్టుకోలేని సామాన్యులు ఇప్పుడు ఫీజులు కూడా కళాశాలలు తమకు కావాల్సిన రీతిలో నిర్ణయించుకుంటాయంటే రేపు వారి పరిస్థితి ఏంటి? అంటే పేదవాడు అనేవాడు ఇక చదువుకి దూరం కావాల్సిందేనా అనేది కూడా మనం ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కళాశాల యాజమాన్యంలో వారి సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల తరఫున పోరాడాల్సిన బాధ్యత కాబట్టి మనం తప్పనిసరిగా విద్యార్థి కోణం నుంచి ఆలోచించాలి. ఇవన్నీ ఈ సమస్యలన్నీ కూడా మనము ఏ విధంగా జరుగుతాయి అనేది బేరీ చేసుకోవాలి. ఇంకొకటి, ప్రభుత్వం ఏదైతే అసలు నిర్ణయించే అధికారమే లేదని ప్రభుత్వానికి ఈ విధంగా కోర్టు తీర్పు చెప్తే రేపు విద్య అనేది కార్పొరేట్ మోనోపల్లి ఇచ్చకపోయిందంటే ఆ తర్వాత రాష్ట్రంలో డబ్బున్నవాడు తప్ప పేదవాడు చదువుకునే పరిస్థితులే రాని పరిస్థితులు రాష్ట్రంలో త్వరలో తలెత్తితే ఉన్న అసమానతలన్నీ మరింత పెరిగిపోయి పేదవాడిగానే కష్టించే కార్మికుడుగానే మిగిలిపోవాలి తప్పితే వాడు చదువుకుని ఉన్నత విద్యలకు లేకపోతే ఉన్నత ఉద్యోగ అవకాశాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ స్థాయిలో ఒక ఆర్డినెన్స్ ద్వారానైనా సరే ఈ ఫీజుల నియంత్రణ ఎత్తివేసి ప్రభుత్వ పరిధిలో లేకుండా ఎత్తివేసే ప్రయత్నం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకొని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కొత్తగా ఇప్పించుకునైనా సరే ఈ కామన్ ఫీజ్ సిస్టమ్ అనేది పెద్దగా లేకుండా ఇప్పుడు అవసరమైతే 32,000 ఫీజుకే మిగిలిన తీసుకురండి, అభ్యంతరం లేదు. పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలి. కానీ ఇష్టానుసారం ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క రేట్ అంటే నేను అడుగుతున్నా, ఏఐసిటి నిబంధనలు అనేవి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఫ్రేమ్ చేసి కామన్ గానే ఉంటాయి. అంటే ఇవి చదువుకోవడానికి కావాల్సిన ప్రామాణికాలు అనేది ఏఐసిటి దానికి నిర్ధారించింది. ఆ తర్వాత ఏది చేసుకున్నా ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇతర కళాశాలలు కానీ తమ గ్రేడింగ్ పెంచుకుని తమకి మరింత మంచి పేరు రావాలని చేసుకునే తప్పితే అంతకంటే వేరే ప్రయత్నం కాదు. మరి ఇంతకాలం నడుస్తున్న వ్యవస్థలో ఇంజనీరింగ్ కళాశాలలు ఎటువంటి లాభాలు లేకుండానే నడిచినాయా? ఇప్పుడు కొత్త ఇంకో వ్యవస్థ ఈ కామన్ ఫీజు తీసుకొస్తేనే లాభాలు వస్తాయా? ఇది కూడా మనమందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఇదందరం మనం తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మా పరంగా మాత్రం మేము ఒకటే చెప్తున్నాం, ఈ కామన్ ఫీజు విధానాన్ని అనేది పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. తప్పనిసరిగా పేదలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దీనికి కావాల్సిన ఏ చర్యలు తీసుకోవాలన్నా అవసరమైతే ప్రభుత్వం స్పెషల్ గా మళ్ళీ దీనిపైన ఒక ఖర్చైనా పర్లేదు సుప్రీంకోర్టులో పెద్ద స్థాయిలో ఆర్గ్యుమెంట్ చేసే న్యాయవాదులను పెట్టైనా సరే ఈ విద్యార్థులకు అన్యాయం చేసే పద్ధతి ఏదైతుందో దాన్ని అరికట్టే విధంగా మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో తప్పనిసరిగా దీనిపై కార్యాచరణ తీసుకునేందుకు మేము ఇప్పటికే ముందుకు పోతున్నాం. దానిపై కలిసి వచ్చే విద్యార్థి సంఘాలందరం కూడా కలిసి తీవ్ర స్థాయిలో ఉద్యమాలు నిర్వహిస్తామనేసి ప్రభుత్వానికి మాత్రం మనమందరం హెచ్చరించాల్సిన అవసరం ఉన్నది. మా పరంగా మా అభిప్రాయాన్ని మేము తెలియజేసాం. ఈసారి ఈ రౌండ్ టేబుల్ నిర్వహించినందుకు కూడా నేను ఇంత ప్రధానమైన సమస్యపై రౌండ్ టేబుల్ నిర్వహించిన ఎస్ఐ వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో మేము అభినందిస్తూ వారి కార్యాచరణ ఏదైనా తీసుకున్నా కూడా మా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందనేసి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు